ఘాటు కమెంట్స్ అయితే చేశారు. అటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 30 నెలల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. చర్చల్లో ఓడితే దేనికైనా రెడీ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ముఖ్యమంత్రి కామెంట్స్ పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. ఎత్తిపోతల పంపుల నిర్వహణపై ముందుగా హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు. ప్రాజెక్టుల వైఫల్యానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఫైర్ అయ్యారు. ఈ మొత్తం అంశాలపైన ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ అదేవిధంగా లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, ఇక ఎలిమినేటి నరసింహారెడ్డి బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ లింగం యాదవ్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఉన్న పలంగా సీఎం రేవంత్ రెడ్డి అటు 10 ఏళ్ల పాలన, 2.5 సంవత్సరాల పాలనకు సిద్ధమా, చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఎందుకంటే అలా సవాల్ విసిరాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు సీఎం ఆ రకంగా మాట్లాడారు? నిజంగానే సీరియస్ గా సవాల్ విసురుతున్నారా? గుడ్ మార్నింగ్ అంటే ముందుగా మీకు జీనియస్ ప్రెస్లు పెద్దలకు డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వ 2.5 ఏళ్ల పాలన, ఇవాళ ఆనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ పాలన పైన డెఫినెట్ గా అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ సామాజిక కార్యక్రమాలను చూసి ఇవాళ తట్టుకోలేక ఇవాళ అధికారం పోయిందనే కుట్రతోటి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. విమర్శ చేయండి, కానీ ఒక సద్విమర్శ, ఒక పాజిటివ్ క్రిటిక్ చేయండి, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిక్ చేయండి. ఏది పడితే అది మాట్లాడితే డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మీ 10 ఏళ్ల పాలన అంటే ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నారు. ఇవాళ 10 ఏళ్లలో మీరు చూడండి, ఇవాళ దక్షిణ తెలంగాణ ప్రత్యేకించి ఇవాళ నీళ్ల గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ పాలమూరు, నల్గొండ ఏ విధంగా అన్యాయానికి గురైందో ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ లక్షల కోట్లు తీసుకుపోయి ఒక కాళేశ్వరంలో ఇవాళ కూలేశ్వరం అయినటువంటి కాళేశ్వరంలో పెట్టావు కదా. మన నా దక్షిణ తెలంగాణ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు పెడితే ఇవాళ ఆనాడు ఉద్యమంలో మనం ప్రధానంగా కొట్లాడింది ఏందండి? ఏది ఎండిపోతుందని, దక్షిణ తెలంగాణ ఎరాడిగా అవుతుందనే కదా. ఇవాళ తెలంగాణ కోసం ఆనాడు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో నువ్వు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. ఇవాళ చూడండి, పాలమూరు రంగారెడ్డి గాని, నెట్టంపాడు గాని, భీమా గాని, కోయిల్సార గాని, ఇవాళ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఉద్దండపూర్ రిజర్వ్ ఏది కూడా కనీసం 10 ఏళ్లలో నువ్వు కంప్లీట్ చేయలే కదా. ఇవాళ పాలమూరు వరుసలు నీ ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ 10 ఏళ్లలో ఆగలేదనే కదా. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇవాళ ఈ యొక్క ప్రాజెక్టులకు ఇంపార్టెన్స్ కుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం మీరు 10 ఏళ్లలో దోచుకొని దాచుకున్నారు. ఇవాళ 1,00,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరం ఏమైందో ఇవాళ మనకు తెలియదా అండి? మనం చెప్పడం కాదు కదా. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారు చెప్పింది. అది 1,000 కోట్లు సంపాదించుకున్నారు. ఇవాళ అవినీతి వాటాలలో పంచాయతీ వచ్చింది. ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే కాదేదే అవినీతికి అనర్హం కేసీఆర్ 10 ఏళ్ల పాలనని. గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, ఫార్ములా ఈ రేసు, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్, ఇట్లా ఏది చూసినా అవినీతి జరిగింది. ఇవాళ మరి 2.5 సంవత్సరాలలో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇవాళ నిజం ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఇవాళ మీ గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ నీళ్ల పేరు మీద మీరు 10 ఏళ్లలో దోచుకున్నారు, నిధులు దోచుకున్నారు. ఇక నియామకాలలో కూడా కదా 10 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరండి? బిడ్డ ఓడిపోతే ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీగా చేసిరు. మరి నా విద్యార్థులు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిరు కదా. ఎక్కడైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చిరా? ఇవాళ ప్రజాప్రభుత్వం 70,000 ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇచ్చాం. మీరు చూస్తున్నారు ఇవాళ రెగ్యులర్ గా నోటిఫికేషన్ వస్తున్నాయి. మొన్ననే 2 నోటిఫికేషన్లు కూడా వచ్చినాయి. ఇవాళ ప్రజాప్రభుత్వం మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో బట్టగాల్చి మీరు ప్రభుత్వం ఇవాళ మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వం మీద కుట్రలు చేసుకుంటూ మీరు అధికారం పోయిరు కాబట్టి ఒక కుట్ర కోణంతో ఎక్కడ కూడా ప్రభుత్వానికి మీద కుట్రలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడా నీ బాధ్యత ఏంది? అసెంబ్లీకి రావా అంటే ప్రజాస్వామ్యంలో ఇక మన అసెంబ్లీలు ఎందుకండి? నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సెక్రటరియట్కి రావు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అసెంబ్లీకి రావు అంటే నువ్వు ఎవరి కోసం పని చేస్తావు? ఒక నిమిషం అండి లింగం యాదవ్ గారు, ఒకసారి క్లారిటీ తీసుకుందాం మిగతా వారి నుంచి కూడా. ఎస్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి.
Yes. విన్నారు కదా, నిన్న సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా సవాల్ విసిరారు. ఏంటి కేసీఆర్ ఈ సవాల్ని స్వీకరిస్తున్నారా? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. వాయిస్ సరిగా రావటం లేదు. ఒక నిమిషం అండి, క్రాస్ చెక్ చేస్తాము. ఎస్, చెప్పండి లక్ష్మీనరసింహారెడ్డి గారు. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శన, అదే విధంగా దానిపైన సమీక్షా కార్యక్రమం, అదే విధంగా దాని తర్వాత ఏదైతే బహిరంగ సభ పెట్టిరో, మరి ఆ బహిరంగ సభల నిన్న ఎంత మూర్ఖంగా అవివేకంగా మాట్లాడిరో తెలంగాణ ప్రజానికి మొత్తం చూడడం జరిగింది. ఎందుకంటే నిన్న 10 ఏళ్ల ప్రగతి, అదే విధంగా వీళ్ళ 2.5 ఏళ్ల తిరోగమనానికి పోటీ లెక్కన మాట్లాడేది. మేము 10 ఏళ్లలో మీరు ఏం చేయలేదు, మేము 2.5 ఏళ్ల తెలంగాణలో మొత్తం మేమే చేసినాం, మొత్తం మేమే ఉద్ధరించినాం అన్నట్టు పంచాంగం చెప్పిపోయిండు. నేను ఏమంటున్నానంటే తెలంగాణను కేసీఆర్ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల ఏర్పాటులో వారు చేసినటువంటి కృషి ఎప్పటికీ మర్చిపోలేనటువంటి కృషి. ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి విద్యుత్ రైతులకు ముఖ్యంగా, అదే విధంగా రైతులు పంట పండించుకోనికి రైతు బంధు, రైతు బీమా, దానికి తోడుగా ఈరోజు మిషన్ భగీరథ తోటి ఇంటింటికి మంచినీళ్లు, ఇట్లా ఐటీ విప్లవం తోటి తెలంగాణను దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి 30 నెలల పరిపాలనలో వీళ్ళు ఏం చేసిరండి? వీళ్ళు 30 నెలల పరిపాలన వీళ్ళు చేసినటువంటి పని ఏంటి? 6 గ్యారంటీలు ఎగబెట్టిర్రు, 420 హామీలు మర్చిపోయిర్రు, రుణమాఫీని ఎగ్గొట్టిర్రు, రైతు బంధుని ఎగ్గొట్టిర్రు, ఎక్కడ చూసినా కరెంటు కోతలు, హైడ్రా కూల్చివేతలు, మూసి ప్రక్షాళన పేరుతోటి 1000 కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. లింగం యాదవ్ గారు మాట్లాడతారు, ఈ రోజు ఏవైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ మేమే పూర్తి చేసినామని. ఒక్కసారి మీరు చరిత్ర ఘటన మొత్తం చూసుకోండి. ఇలా బీమా ప్రాజెక్టు ఉంది, 2005లో జలయజ్ఞం పేరుతోటి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టిపోయి మర్చిపోతే, 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత మరి ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నదో ఒక 30-40 వేల ఎకరాలకు కూడా నీళ్లు వస్తలేవు. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వలసలు పోతున్నారు, బొంబాయి పోతున్నారు, అక్కడ దుబాయ్ పోతున్నారు, బతకనికి ఢిల్లీకి పోతున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడే వాళ్ళ పనులు చేసుకోవాలి, వలసలు పోయిన వాళ్ళు వాపస్ రావాలని చెప్పి అప్పుడున్నటువంటి మంత్రి గారు హరీష్ రావు గారు, ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జూపల్లి గారు ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడే ఆ కాలువ గట్ల మీదనే నిద్రపోయి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ బీమా ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. 2200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి బీమా ప్రాజెక్టును పూర్తి చేసి లక్షల ఎకరాల సాగుకు నీళ్లు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? నెట్టెంపాడు ప్రాజెక్టు ఇవాళ గద్వాల మొత్తము అలమటిస్తున్నప్పుడు కేసీఆర్ గారు దానికి కూడా టెంకాయ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి కూడా టెంకాయ కొట్టిపోతే కేసీఆర్ గారు 2016లో దాదాపు 2100 కోట్లు కేటాయించి మరి ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన మాట వాస్తవం కాదా? ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. 1984లో మొదలై 1999 దాకా కూడా అంకురార్పణ కాలే, దానికి మొదలే కాలే. చంద్రబాబు నాయుడు గారు 1999లో దానికి టెంకాయ కొడితే 2005 వరకు కూడా దాని పనులు ఈడ ఉన్న తట్టెడు మట్టి తీసి ఆడ పోయినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు మళ్ళా 2005లో కూడా టెంకాయ కొట్టి వాళ్ళు కూడా మర్చిపోయారు. 2016లో జొన్నలగడ్డ నుంచి గుడికానిబల్లు గట్టుకాడ సపరేట్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి ఇవాళ 3,20,000 ఎకరాలకు కేవలం